హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం డిసెంబర్ 4వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మొదటగా చూడండి, మన ప్రధాని ఏమంటున్నారు. స్లేవరీ మైండ్ సెట్ అన్నటువంటిది మన భారతదేశ డెవలప్మెంట్ ని చాలా ఇంపాక్ట్ చేసింది అన్నట్టుగా అంటున్నారు. మరి ఏ కంటెక్స్ట్ లో అంటున్నారు? దీని నుంచి బయటికి రావడానికి పంచప్రాణ్ అనేసి పిలవటం జరిగింది. ఏంటి ఆ పంచప్రాణ్ అన్నటువంటి 5 సూత్రాలు అన్నటువంటి తెలుసుకుందాం. రెండవది చూడండి, బ్యాంక్ బిల్ అన్నటువంటిది లోక్సభలో పాస్ అయింది. సో ఈ బ్యాంక్ బిల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి అన్నటువంటిది చూద్దాం. నెక్స్ట్ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ లదాఖ్ లో ఉన్నటువంటి లోకల్స్ కి 95% జాబ్ రిజర్వేషన్ ని ప్రపోజ్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి నాలుగవది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డ్స్ కి సంబంధించి. ఐదవది బాకు, ఇప్పుడు అజర్బైజాన్లోని బాకులో జరిగినటువంటి COP29 కి సంబంధించి ఎన్సీక్యూజీ అంటే న్యూ అండ్ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అంటాం, దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి విజిన్ జామ్సీ పోర్టుకి సంబంధించి. చివరిగా డ్రాట్ మరియు డెజర్టిఫికేషన్ గురించి యుఎన్ ఏమంటోంది, ఫ్యాక్ట్స్ ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రధాని మోదీ ఏమంటూ ఉన్నారు, మన కొత్త క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో వీటి ఇంప్లిమెంటేషన్కి సంబంధించి మాట్లాడుతూ ఐపీసీ, సిఆర్పిసి ఇవన్నీ బ్రిటిషర్స్ ఇండియన్స్ని స్లేవ్గా చూడటం కోసం, మనల్ని కంట్రోల్ చేయటం కోసం తీసుకొచ్చినటువంటివి. ఇలాంటి కొలోనియల్ ఎరా లాస్ నుంచి మనం బయటికి రావాలి, కొలోనియల్ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. ఆల్రెడీ ఈ స్లేవరీ మైండ్ సెట్ అన్నటువంటిది మన దేశ డెవలప్మెంట్ని చాలా ఇంపాక్ట్ చేసింది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఈ కంటెక్స్లోనే మనం గమనిస్తే 2022వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మాట్లాడుతూ పంచప్రాణ్ అన్నటువంటి దాన్ని చెప్పటం జరిగింది. పంచ్ ప్రాణ్ అన్నటువంటిది అంటే మనం గమనిస్తే 2022 నుంచి 2047 వరకు ఉన్నటువంటి ఈ 25 సంవత్సరాల్ని అమృత్ కాల్ అనేసి పేరు పెట్టడం జరిగింది. మరి ఈ అమృత్ కాల్కి సంబంధించి పంచప్రాణ్ అనేసి 5 తీసుకుని రావటం జరిగింది. అందులో ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే డెవలప్డ్ ఇండియా అంటే ఏంటి, మన భారతదేశం 2047వ సంవత్సరానికల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారటం. రెండవది వచ్చేసరికి కొలోనియల్ మైండ్ సెట్ నుంచి కంప్లీట్గా బయటికి రావటం. ఏ ట్రేసెస్ ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేయాలి అనేసి చెప్పటం అనమాట. మూడవది వచ్చేసరికి ఏంటి అంటే మన యొక్క మూలాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం గర్వంగా చెప్పుకోవటం, మన యొక్క రూట్స్ని మనం మర్చిపోకూడదు అన్నట్టుగా. నాలుగవది వచ్చేసరికి యూనిటీ, అందరికీ యూనిటీ అన్నటువంటిది ఉండాలి మన భారతదేశంలో అనేసి. అలాగే ఐదవ ప్రాణ్ వచ్చేసరికి సెన్స్ ఆఫ్ డ్యూటీ అన్నటువంటిది ఉండాలి. సెన్స్ ఆఫ్ డ్యూటీ అన్నటువంటిది సిటిజన్స్కి మధ్య ఉండాలి అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. ఈ 5 కూడా మనం ఏమంటాం, పంచప్రాణ్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి ఇక్కడ మోదీ ఏమంటున్నారు, మనకి స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళు అవుతోంది, మనదొక ఫ్రీ కంట్రీ, మరి ఇప్పుడు కూడా ఇంకా మనం స్లేవ్స్ లాగా ఉండాలి అని తీసుకొచ్చినటువంటి చట్టాల్ని, ఆ బరువుని ఇంకా మనం మోస్తూ ఉండాలి. మనల్ని మనం ఫ్రీగా చేసుకుని మన భారతదేశం యొక్క డెవలప్మెంట్ని మరింత అభివృద్ధి చేసుకోవాలి అన్నటువంటిదే ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇంకొకటి గమనించాలి, పంచప్రాణ్ అంటున్నాను కాబట్టి ఈ కంటెక్స్ట్లో చెప్తున్నాను నేను. ఇంకొక చోట కూడా మనం 5 క్లైమేట్ గోల్స్ అనేసి చదువుకుంటాం. ఇక్కడ పంచప్రాణ్ అనేసి చూస్తున్నాం కదా, అలా ఇంకో 5 క్లైమేట్ గోల్స్ ఉన్నాయి. అవి ఎప్పటికీ COP26లో వీటిని ప్రపోజ్ చేశారనమాట మన భారతదేశమే. సో ఇప్పుడు ఎన్వైరన్మెంట్కి సంబంధించి ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తోంది, మన ఎగ్జామ్లోనూ కావచ్చు, వరల్డ్లోనూ కావచ్చు. సో ఆ కంటెక్స్లో మనం ఏమేమి గోల్స్ పెట్టుకున్నాం అన్నటువంటిది థరూగా నేర్చుకోవాలి. ఒకసారి క్విక్గా చూద్దామా. ఒకటి, 2070 నాటికి నెట్ జీరోని చేరుకోవటం అనేసి, అవునా. రెండవది వచ్చేసరికి ఏంటి, 2030వ సంవత్సరం నాటికి కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని 1 బిలియన్ టన్స్ తగ్గించటం. అలానే మూడవది వచ్చేసరికి 2030వ సంవత్సరం నాటికే మన రెన్యూవబుల్ ఎనర్జీ కాంపోనెంట్ అనేది మొత్తం ఎనర్జీ కాంపోనెంట్లో 50% ఉండాలి అన్నటువంటిది. అలాగే నాలుగవది వచ్చేసరికి 2030కి సంబంధించే కార్బన్ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో ఆ కార్బన్ ఇంటెన్సిటీని 45% తగ్గించాలి అన్నటువంటిది. చివరిగా 5వ గోల్ ఏంటి,
2030వ సంవత్సరం నాటికి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ అన్నటువంటిది 500 గిగావాట్లకి పెంచుకోవాలి అన్నట్టుగా 5 క్లైమేట్ గోల్స్ని COP26లో మనము పెట్టుకోవటం జరిగింది. సో ఇవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో చూడండి, ఇందులో ఓన్లీ 2070 అన్నటువంటిది నెట్ జీరోకి మాత్రమే, మిగతా లక్ష్యాలన్నీ కూడా 2030 నాటికి సాధించాలని పెట్టుకున్నటువంటివే. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బ్యాంక్ బిల్ అన్నటువంటిది లోక్సభలో పాస్ అయింది. మరి ఈ కంటెక్స్లో ఏ సబ్జెక్ట్లో దీన్ని చదువుకుంటాం? పాలిటీకి సంబంధించి చదువుకుంటాం. మరి బ్యాంక్ బిల్ లేదు అంటే దీన్ని ఏమని పిలుస్తాం? బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ అనేసి. అమెండ్మెంట్ బిల్ 2024. ఈ బిల్ ఏం చేస్తోంది అంటే, ఒక్క బ్యాంక్ అకౌంట్కి, అంటే మనం బ్యాంకుకి వెళ్తే అకౌంట్ ఓపెన్ చేస్తామా, అలాంటప్పుడు ఒక నామినీని పెడుతూ ఉంటాం. అలా ఒక నామినీ బదులుగా ఇక్కడ 4 నామినీస్ ఉండేలాగా ఈ బిల్ అన్నటువంటిది ఒక ప్రొవిజన్ని తీసుకొచ్చిందనమాట. అయితే ఈ బిల్లోకి వచ్చేసరికి ఏంటి అంటే, ఒకటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అసలు ఈ బిల్కి సంబంధించి అంటే, బ్యాంకింగ్ గవర్నెన్స్ని ఎన్హాన్స్ చేసుకోవటం, చేయటం. రెండవది వచ్చేసరికి ఆర్బీఐకి సంబంధించి రిపోర్ట్స్ అన్నటువంటివి ఇస్తూ ఉంటాయి బ్యాంక్స్, ఆ రిపోర్టింగ్ కన్సిస్టెన్సీని ఇంప్రూవ్ చేసుకోవటం అనమాట. అట్లానే ఇప్పుడు డిపాజిటర్స్, బ్యాంక్స్కి సంబంధించి డిపాజిటర్స్ ఉంటారు, అలానే ఇన్వెస్టర్స్ ఉంటారు కదా. సో వీళ్ళకి సంబంధించి సరైనటువంటి ప్రొటెక్షన్ కల్పించటం, ఇవన్నీ లక్ష్యాలుగా ఈ బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024ని ప్రొవైడ్ చేశారనమాట. మరి అందులో ఒకటి నామినీ ఆప్షన్ అనమాట. నామినీ ఆప్షన్కి సంబంధించి 4 నామినీస్ ఉండాలి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి కావచ్చు, అలాగే లాకర్స్ కూడా. అది కాకుండా రెండవది వచ్చేసరికి సైమల్టేనియస్ అలానే సక్సెసివ్ నామినేషన్స్ని పెట్టుకోవచ్చు అనేసి. అలానే మూడవది, ఇప్పుడు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అన్నటువంటిది ఉంటుందా, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అనేసి. అంటే అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్, షేర్స్, ఇంట్రెస్ట్ కావచ్చు, బాండ్స్ రిడెంప్షన్, వీటన్నింటినీ కూడా ఈ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది. సో ఇండివిజువల్స్ ఆ ఫండ్ నుంచి క్లెయిమ్ చేసుకుంటారు. సో ప్రస్తుతం ఆర్బీఐ యాక్ట్ కావచ్చు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కావచ్చు, ఎస్బీఐ యాక్ట్ కావచ్చు, అలానే బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటిలోనూ కూడా ఇప్పుడు ఈ బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ని తీసుకొస్తే వీటన్నింటిలోనూ అమెండ్మెంట్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాంటి ఈ బిల్లుకి ఇప్పుడు లోక్సభ అన్నటువంటిది ఓకే చెప్పింది, పాస్ చేసేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రిజర్వేషన్కి సంబంధించి. సో మనం పాలిటీలో దీని గురించి చదువుకుంటాం. అయితే ఏమైంది, రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నటువంటిది లదాఖ్లో ఉన్నటువంటి లోకల్స్ ఎవరైతే ఉంటారో ఈ లోకల్స్కి గవర్నమెంట్ జాబ్కి రిజర్వేషన్స్ ఇవ్వటం జరిగింది. గవర్నమెంట్ జాబ్ రిజర్వేషన్ ఎంత, 95% లోకల్స్కే ఉండాలి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో ఉంది కదా, అలా అన్నమాట. సో ఇలా గవర్నమెంట్ జాబ్ రిజర్వేషన్ 95% లోకల్స్కే ఇవ్వటం జరిగింది. ఇది కాకుండా అక్కడ ఉండేటటువంటి హిల్ కౌన్సిల్స్ అనేసి ఉంటాయి, హిల్ కౌన్సిల్స్ గవర్నెన్స్కి సంబంధించి. సో ఆ హిల్ కౌన్సిల్స్లో 1/3 ఉమెన్కే కేటాయించటం జరిగింది. 1/3 ఉమెన్కే కేటాయించటం ద్వారా జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయటం అనమాట. ఇది మాత్రమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా రిజాల్వ్ చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఇంకోటి గమనించాలి, ఏంటి, లదాఖ్ ఎప్పటి నుంచో 6th షెడ్యూల్ ఏరియాగా మమ్మల్ని గుర్తించండి, అట్లానే అటానమీ అన్నటువంటిది మాకు కావాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తూ వస్తోంది. దానికోసమే ఢిల్లీ చలో అనేసేటువంటి పాదయాత్రను చేపడితే అప్పుడు వాంగ్చుక్ వీళ్ళందరినీ నిర్బంధించటం, దాని తర్వాత మళ్ళీ మీటింగ్స్కి పిలవటం. సో హై పవర్డ్ కమిటీ ఏం చేసింది, ఇప్పుడు లదాఖ్లో లోకల్కి 95% రిజర్వేషన్ని ఇవ్వటం, అట్లానే ఉమెన్కి హిల్ కౌన్సిల్స్లో 1/3 రిజర్వేషన్స్ని ఇవ్వటం, ల్యాండ్ రిలేటెడ్ మ్యాటర్స్కి సంబంధించిన కన్సర్న్స్ని అడ్రస్ చేస్తామనేసి అగ్రీ చేయటం, ఇవన్నీ చేశాయన్నమాట. దాదాపు 22 పెండింగ్ లాస్ ఏవైతే లోకల్ కన్సర్న్స్కి సంబంధించి ఉన్నాయో వాటన్నింటినీ రివ్యూ చేస్తాము, అలాగే వైల్డ్ ఏరియాస్కి సంబంధించి అక్కడ పీపుల్ ఎంపవర్మెంట్కి సంబంధించి కూడా మేము చూస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది.
అంతేకాదు ఇంకొకటి గమనించాలి, ఏంటి అంటే లదాఖ్ యొక్క ల్యాండ్ అలాగే కల్చర్ ఈ రెండింటిని ప్రిజర్వ్ చేసుకోవటానికి, ఇది మాత్రమే కాకుండా ఉర్దూ, ఇది కాకుండా బోటి, ఈ రెండింటిని ఈ యొక్క లదాఖ్కి అఫీషియల్ లాంగ్వేజెస్గా గుర్తించడానికి కూడా యూనియన్ హోమ్ మినిస్ట్రీ అన్నటువంటిది ఓకే చెప్పటం జరిగింది. సో లదాఖ్ లాస్ట్ 5 సంవత్సరాల నుంచి మేము ఏదైతే ఆర్టికల్ 370 కింద కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ని కోల్పోయామో వాటిని తిరిగి ఇవ్వాలి, మాకు స్టేట్హుడ్ కావాలి అన్నట్టుగా ఎప్పటి నుంచో అడుగుతూనే వస్తుంది. ఆ నేపథ్యంలోనే డెవలప్మెంట్స్ అన్నీ కూడాను. మరి ఆర్టికల్ 370ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా అబ్రోగేట్ చేసినటువంటి డేట్ ఏంటి అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏమంటోంది, MGNREGS జాబ్ కార్డ్స్ డిలేషన్కి సంబంధించి మేము ఎలాంటి రోలు ప్లే చేయట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ అన్నట్టుగా చెప్పింది. అయితే మనం ఒకటి గమనించాలి, 2021-22 నుంచి 2022-23 లోపు గనక చూస్తే దాదాపు 5.53 కోట్ల వర్కర్స్ యొక్క జాబ్ కార్డ్స్ని డిలీట్ చేయటం జరిగింది. జాబ్ కార్డ్స్ని డిలీట్ చేయటం జరిగింది అంటే 2021 నుంచి 2022 నుంచి 2022-23 కంపేర్ చేస్తే ఇది దాదాపు 247% అనమాట. మరి ఇంతమంది జాబ్ కార్డ్స్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? అసలు ఏ ప్రొవిజన్స్ని బేస్ చేసుకొని ఈ డిలీషన్ అన్నటువంటిది జరిగింది అనేసి మనకి తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రౌండ్స్ ఏంటి డిలీషన్కి సంబంధించి, ఏమేం గ్రౌండ్స్ అంటే ఈ చట్టం ఏదైతే ఉందో MGNREGA అంటే ఏంటి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని ఏ ఇయర్లో తీసుకొచ్చారు? 2005లో. ఇందులో జాబ్ కార్డ్స్ని డిలీట్ చేయాలంటే వాటికి కొన్ని స్పెసిఫిక్ వెల్ డిఫైన్డ్ కండిషన్స్ ఉంటాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అందులో ఏమేమి ఉంటాయి? ఒకటి వచ్చేసరికి పర్మనెంట్ మైగ్రేషన్ గనక జరిగింది అనుకుంటే అప్పుడు పర్మనెంట్గా రీలొకేట్ అయితే ఆ కన్సర్న్డ్ గ్రామ పంచాయత్ నుంచి అప్పుడు డిలీట్ చేస్తారు. రెండవది ఏంటి, జాబ్ కార్డ్స్లో ఏదైనా డూప్లికేషన్ వచ్చింది అనుకుంటే అప్పుడు ఆ జాబ్ కార్డ్ని డిలీట్ చేయటం జరుగుతుంది. మూడవది వచ్చేసరికి ఏవైనా ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ని పెట్టేసి జాబ్ కార్డ్ గనక పొందితే అలాంటి జాబ్ కార్డ్ని రిమూవ్ చేయటం, డిలీట్ చేయటం జరుగుతుంది. లేదా నాలుగవది వచ్చేసరికి రీక్లాసిఫికేషన్ అంటే ఏంటి, ఒక గ్రామ పంచాయత్ని మున్సిపల్ కార్పొరేషన్ గానో ఇలా మార్చారనుకోండి, ఆ టైంలో దానికి సంబంధించిన అసోసియేటెడ్ జాబ్ కార్డ్స్ అన్నీ డిలీట్ అవుతాయన్నమాట. ఇది కాకుండా మనకి MGNREGAకి సంబంధించి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అన్నటువంటిది ఉంటుంది. అందులో కొన్ని రీజన్స్ ఉంటాయి. ఏంటి, డూప్లికేట్ అప్లికెంట్ అని, ఫేక్ అప్లికెంట్ అని, నాట్ విల్లింగ్ టు వర్క్ అని, ఇలా కొన్ని వ్యాలిడ్ రీజన్స్ ఉంటాయి. ఆ వ్యాలిడ్ రీజన్స్ని గనక ఫుల్ఫిల్ చేస్తే అలాంటి జాబ్ కార్డ్స్ని డిలీట్ చేయటం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి, అది ఏంటి, ఇప్పుడు గనక జాబ్ కార్డ్స్ని డిలీట్ చేయటం ద్వారా దానివల్ల ఈ ఇంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి అన్నటువంటిది గమనిస్తే, ఒకటి మనం రైట్ టు వర్క్ అన్నటువంటి దాని కింద ఈ MGNREGSని తీసుకొచ్చాం. సో రైట్ టు వర్క్ అన్నటువంటిది అక్కడ ఏమవుతుంది, మనం డెనీ చేస్తున్నట్టే కదా, అదొకటి. రెండవది వచ్చేసరికి విలేజెస్ అర్బన్ సిటీస్గా మారాయి అంటే అప్పుడు జాబ్ కార్డ్స్ని డిలీట్ చేస్తే ఏమవుతుంది, అన్ని జాబ్ కార్డ్స్ని డిలీట్ చేయాలి చేస్తే. అలా కాకుండా ఓన్లీ కొంతమంది వర్కర్స్ని మాత్రమే డిలీట్ చేయటం అన్నటువంటిది కూడా ఇక్కడ బాగా కాంట్రడిక్టరీ అయిందనమాట. సో అసలు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ నేమ్స్ డిలీట్ వాళ్ళ జాబ్ కార్డ్స్ అన్నటువంటివి డిలీట్ చేయటం, ఇలాంటివన్నీ జరిగాయి. మూడవది, డిలీట్ చేసేటప్పుడు కూడా ఎలాంటి వెరిఫికేషన్ కూడా లేకుండా డిలీట్ చేశారనుకోండి, అదొక రీజన్ అవుతోంది. అంతేకాకుండా పర్టికులర్గా ఈ వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతోంది. డేటా డ్రివెన్ కన్సర్న్స్ చాలా వ్యక్తమవుతూ ఉన్నాయి. సో వీటన్నింటి కంటెక్స్ట్లోనూ మనకి MGNREGA స్కీమ్ అన్నటువంటిది మళ్ళీ న్యూస్లో ఉంది, నీట్గా చదువుకోవాలి. దీని ప్రకారం ఏంటి, 100 days వేజ్ ఎంప్లాయ్మెంట్ కంపల్సరీగా పర్ ఫినాన్షియల్ ఇయర్లో ఒక అడల్ట్ మెంబర్ ఎవరైతే రూరల్ హౌస్ హోల్డ్లో ఉంటారో అన్స్కిల్డ్ మాన్యువల్ లేబర్గా
వాళ్ళు మాకు జాబ్ కావాలి అని అడిగినటువంటి 15 రోజుల లోపల వాళ్ళకి జాబ్ని చూపించాల్సి ఉంటుంది. లేదు అంటే గనక 15వ రోజు దాటిన తర్వాత వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏంటి, మనకి జాబ్ చూపించలేకపోయినందువల్ల వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. టార్గెట్ గ్రూప్ ఏంటి, మాన్యువల్ అన్స్కిల్డ్ వర్కర్స్ అనమాట. అంతేకాదు దీంట్లో 1/3 మళ్ళీ 1/3 వర్క్ని ఉమెన్కి కేటాయించాలి అన్నటువంటి ప్రొవిజన్ అన్నటువంటిది ఉంది. అలాగే అట్లీస్ట్ 14 కాన్సిక్యూటివ్ డేస్, లేదు అనుకుంటే 6 days పర్ వీక్ ఇలాంటి ఎంప్లాయ్మెంట్ని కలిగించాలి అన్నట్టుగా. అది మాత్రమే కాదు, విత్ ఇన్ 5 kilometers లోపు అప్లికెంట్ విలేజ్ ఏదైతే ఉంటుందో దానికి చుట్టూ 5 kilometers లోపు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని కలిగించాలి. 15 రోజుల లోపు కలిగించాలి. 15 రోజుల లోపు కలిగించకపోతే ఏంటి, కాంపెన్సేషన్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత ఇవ్వాలి, ఫస్ట్ 30 daysలోకి వచ్చేసరికి నార్మల్గా ఇచ్చే వేజ్లో 1/4 ఇవ్వాల్సి వస్తుంది. అది కాకుండా మిగతా కాలానికైతే అట్లీస్ట్ హాఫ్ అయినా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. దీని కింద వివిధ రకాల వర్క్స్ని చేపడతారు. రూరల్ కనెక్టివిటీ, శానిటేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ప్రాజెక్ట్స్ ఏవైనా అంటే లైవ్ స్టాక్ షెల్టర్స్, ఫిషరీస్, కంపోస్టింగ్, ఇరిగేషన్, లేదనుకుంటే మనకి అఫారెస్టేషన్ చేపట్టడం, లేదా వాటర్ డెవలప్మెంట్, ల్యాండ్ డెవలప్మెంట్, ఇలాంటివన్నీ కూడా చేపడతారు దీని కింద. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా COP29 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 దేనికి సంబంధించింది? ఇది UNFCCCకి సంబంధించిన COP29 అజర్బైజాన్లోని బాకులో జరిగింది. మరి దీనిని ఏ సబ్జెక్ట్ కింద చదువుకుంటాము? ఎన్వైరన్మెంట్ కింద చదువుకుంటాం. మరి ఈ COP29 యొక్క అవుట్కమ్ ఏంటి? అందులోనూ COP29 అనగానే మనకు గుర్తొచ్చేదేంటి, NCQZ, న్యూ అండ్ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అన్నటువంటిది. అంటే క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయటం కోసం డెవలపింగ్ కంట్రీస్కి ఇంత అమౌంట్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడే క్లైమేట్ చేంజ్ని డెవలపింగ్ కంట్రీస్ ఎదుర్కోగలవు అన్నట్టుగా ఈ క్యుములేటివ్ ఒక క్వాంటిఫైడ్ గోల్ ఉండాలి అనేసి తీసుకొచ్చిందే న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అన్నటువంటిది. మరి ఈ నేపథ్యంలో ఒకటి గమనించాలి, డెవలపింగ్ కంట్రీస్ ప్రతి సంవత్సరం $1.3 ట్రిలియన్ అందించాలి మాకు అన్నట్టుగా అడిగితే డెవలప్డ్ కంట్రీస్ ఈ డిమాండ్స్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయటం జరిగింది. అంతేకాదు డెవలప్డ్ కంట్రీస్ ఏమన్నాయి, మేము ఇది పర్ ఇయర్ అన్నమాట. డెవలప్డ్ కంట్రీస్ ఏమన్నాయి, మేము కేవలం $300 బిలియన్ మాత్రమే పర్ ఇయర్కి అందిస్తాము, దట్టు 2035వ సంవత్సరం నుంచి అన్నట్టుగా అన్నాయన్నమాట. సో దీన్ని మన ఇండియాతో పాటు చాలా దేశాలు డిసగ్రీ చేయటం జరిగింది. అంతేకాదు ఒప్పుకోలేదు కూడా. మరి ఇంతకుముందు ఏమనుకున్నారు, పర్ ఇయర్ $100 బిలియన్ అందించాలి అనేసి, ఫినాన్స్ చేయాలనేసి ఇంతకుముందు గోల్గా ఉంటే దాన్ని ఇప్పుడు $300 బిలియన్ తగ్గించేశారు. సో ఇది అసలు యాక్సెప్టబుల్ కాదు. అట్లానే మనకి ప్యారిస్ అగ్రిమెంట్ అన్నటువంటిది ఉంది. ప్యారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు 2015లో. మరి ఇందులో ఆర్టికల్ 6 అన్నటువంటిది దేని గురించి తెలుపుతుంది అంటే కార్బన్ మార్కెట్స్ గురించి. సో COP29 అన్నటువంటిది ఈ ప్యారిస్ అగ్రిమెంట్ క్రెడిటింగ్ మెకానిజం గురించి, అట్లానే కంట్రీ టు కంట్రీ కార్బన్ క్రెడిట్స్ని ట్రేడ్ చేయటం గురించి కూడా మాట్లాడిందనమాట. అయితే కార్బన్ క్రెడిట్కి సంబంధించి, కార్బన్ క్రెడిట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ని గనక తగ్గించగలిగితే అప్పుడు నీకు ఒక కార్బన్ క్రెడిట్ని ఇస్తారు. దీనిని నువ్వు కార్బన్ మార్కెట్స్ ద్వారా ఎవరికైనా కూడా అమ్ముకోవచ్చు అనమాట. అయితే ఇది కాకుండా ఇంకా ఇక్కడ ఏంటి, బాకు అడాప్షన్ రోడ్ మ్యాప్ అనేసి తీసుకొచ్చారు. బాకు అడాప్షన్ రోడ్ మ్యాప్ అనేసి. సో దీన్ని దేనికోసం తీసుకురావటం జరిగింది, నేషనల్ అడాప్టేషన్ ప్లాన్స్ అనేసి పెట్టుకోవాలి అన్నట్టుగా దీన్ని లాంచ్ చేశారు. బట్ ఇది కూడా లైట్, ఎవరు పట్టించుకోవట్లేదు. అది కాకుండా ఇంకొకటి బయన్నియల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్స్ అన్నటువంటివి ట్రాన్స్పరెన్సీ ఫ్రేమ్వర్క్ని ఎన్హాన్స్ చేసుకోవటం కోసం దాదాపు 13 దేశాలు సబ్మిట్ చేశాయి కూడా. క్లైమేట్ రిపోర్టింగ్ అనమాట ఇది కూడా పక్కన పెట్టేస్తే మన భారతదేశం యొక్క ఇనిషియేటివ్స్ ఏంటి COP29కి సంబంధించి అన్నటువంటిది ఇంపార్టెంట్. సో ఒకటి వచ్చేసరికి లీడ్ IT
సమ్మిట్ లేదా లీడ్ ఇట్ సమ్మిట్ అనేసి పిలుస్తాం. అంటే ఏంటి, మనము స్వీడన్తో కలిసి ఈ లీడ్ ఇట్ మెంబర్ మీట్ని కోహోస్ట్ చేయటం జరిగింది. ఈ సమ్మిట్ అన్నటువంటిది హెవీ ఇండస్ట్రీస్ని డీకార్బనైజ్ చేయాలి అన్నటువంటి దాన్ని ఫోకస్గా చేసుకొని ఈ సమ్మిట్ని నిర్వహించారు. రెండవది వచ్చేసరికి ఏంటి అంటే సోలార్ ఎనర్జీ లీడర్షిప్. సోలార్ ఎనర్జీ లీడర్షిప్ అంటే ఏంటి, మనందరికీ తెలుసు ఆల్రెడీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి. అందులో ఇండియా సోలార్ అడాప్షన్ని ప్రమోట్ చేస్తూ వస్తుంది. అయితే ఇందులో భాగంగా ఏంటి, 2050వ సంవత్సరం నాటికి గ్లోబల్ సోలార్ ఎనర్జీ కెపాసిటీని 20 టైమ్స్ ఎక్కువ పెంచాలి అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కాకుండా మూడవది వచ్చేసరికి ఎస్ఐడిఎస్ అడాప్షన్ ఫినాన్స్. ఎస్ఐడిఎస్ అడాప్షన్ ఫినాన్స్ అన్నటువంటిది అంటే ఏంటి, డిజాస్టర్ రెసిలియన్స్ సపోర్ట్ని అందించాలి అన్నట్టుగా మన భారతదేశం చెప్పటం జరిగింది, అడ్వకేట్ చేయటం జరిగిందనమాట. ఇది COP29కి సంబంధించి. సో సింపుల్గా పాజిటివ్ అవుట్కమ్స్ ఏంటి అన్నటువంటిది చూస్తే ప్రీవియస్ టార్గెట్ ఏదైతే $100 బిలియన్ యాన్యువల్గా అన్నారో దాన్ని ఇప్పుడు $300 బిలియన్ అన్నట్టుగా అన్నారు. అది కూడా 2035 నాటికి. రెండవది కార్బన్ మార్కెట్ మెకానిజమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అన్నట్టుగా దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ని ఫైనలైజ్ చేసుకోవటం జరిగింది. మూడవది నేషనల్ అడాప్టేషన్ ప్లాన్స్కి సంబంధించి ఆ ప్రోగ్రామ్ని అంటే క్లైమేట్ అడాప్షన్ ఏవైతే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయో వాటికి సంబంధించి ఎస్టాబ్లిష్ చేశారు. అలానే ట్రాన్స్పరెంట్ క్లైమేట్ రిపోర్టింగ్ ఉండాలి అన్నట్టుగా తీసుకొచ్చారనమాట. ఇవి మాత్రమే COP29కి సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ డిసెంబర్ 4వ తేదీ. డిసెంబర్ 4వ తేదీని మనం ప్రతి సంవత్సరం ఇండియన్ నేవీ డేగా జరుపుకుంటాం. ఎందుకని, 1971వ సంవత్సరంలో ఇండో పాకిస్తాన్ వార్ అన్నటువంటిది జరిగింది, అవునా? ఈ ఇండో పాక్ వార్లో ఆపరేషన్ ట్రైడెంట్ అన్నటువంటిది ఏంటి, ఇండియన్ నేవీ యొక్క కౌంటర్ అటాక్ అన్నమాట పాకిస్తాన్కి అగెనెస్ట్గా. మరి దానికి సంబంధించి దానిని గుర్తు చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీని ఇండియన్ నేవీ డేగా జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఇండియన్ నేవీని 1612వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. మరి 1971లో ఇండోపాక్ వార్ టైంలో ఏమైంది, ఇండియన్ నేవీ కరాచీ హార్బర్కి సంబంధించి కౌంటర్ అటాక్ చేసిందనమాట. ఆ టైంలో ఇండియా ఒక యాంటీషిప్ మిసైల్ని కూడా ప్రయోగించింది. పాకిస్తాన్కి సంబంధించి PNS కైబార్ షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ట్రాయ్ చేయటం కోసం. అప్పుడు మన ఇండియన్ నేవీకి సంబంధించి 3 వార్షిప్స్ అనమాట. ఒకటి INS నిపత్ అన్నటువంటిది, 2 INS నిర్గాత్, 3 INS వీర్. ఇవి 3 కూడా ఈ అటాక్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయటం జరిగింది. అయితే మనం గమనించాలి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి సుప్రీం కమాండర్ ఎవరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలానే మన ఇండియన్ నేవీ యొక్క మోటో ఏంటి, సమ్నో వరుణహ అన్నటువంటిది మన నేవీ యొక్క మోటో. అంటే ఏంటి, గాడ్ ఆఫ్ వాటర్ అన్నటువంటిది. అయితే మన ఇండియన్ నేవీకి సంబంధించి ఫస్ట్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1961లో గోవాని లిబరేట్ చేయటంలో మనం ఆపరేషన్ని చేపట్టడం జరిగింది. అట్లానే INS అరిహంత్ లాంటి పవర్ఫుల్ బాలిస్టిక్ మిసైల్ సబ్మరైన్స్ని మనం లాంచ్ చేశాము. అంతేకాదు ప్రస్తుతం మన భారతదేశంలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, INS విక్రమాదిత్య అన్నటువంటిది. అట్లానే 3 సబ్మరైన్స్ ఉన్నాయి, చక్ర అన్నటువంటిది, సింధుఘోష్ అన్నటువంటిది, శిశుమార్ అన్నటువంటిది, అలాంటివి ఉన్నాయి. అలానే ఒక ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అన్నటువంటిది ఉంది, INS విక్రాంత్ అని చెప్పేసి. అట్లానే మెరైన్ కమాండోస్ అన్నటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా మన నేవీ అన్నటువంటిది మన భారతదేశ భద్రతని పటిష్టం చేయటంలో ఎంతో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తోంది. మరి ఇంకా గమనించాల్సింది ఏంటి అంటే, మన భారతదేశం ఏం చేసింది, నేవీకి సంబంధించినటువంటి సింబల్ ఏదైతే ఉంటుందో ఆ సింబల్ని చేంజ్ చేయటం జరిగింది. ఛత్రపతి శివాజీ ఈయన యొక్క హెరిటేజ్ని ప్రమోట్ చేస్తూ మన నేవల్ ఫ్లాగ్ని మనం ఆ హిస్టారికల్ ఫిగర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం నేవల్ ఫ్లాగ్ని మళ్ళీ రీడిజైన్ చేయటం జరిగింది. అలాగే శివాజీ మహారాజ్ యొక్క ఎంబ్లమ్ని ఇందులో ఫీచర్గా పెట్టామన్నమాట. మరి ఈ సంవత్సరం నేవీ డే యొక్క థీమ్ ఏంటి లేదా ఇతివృత్తం ఏంటి అనేసి చూస్తే స్ట్రెంగ్త్ అండ్ పవర్ త్రూ ఇన్నోవేషన్ అండ్ ఇండిజనైజేషన్ అన్నటువంటిది.
అయితే ఒకటేంటి, మనం 2047 నాటికి డెవలప్డ్ నేషన్గా మారేటప్పటికి మన దేశంలో అన్ని రంగాల్లో కూడా మనం స్వావలంబన సాధించాలి అంటే ఏంటి, మనం సెల్ఫ్ రిలయన్స్ని సాధించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే ఇండిజనైజేషన్ని మరింతగా ప్రమోట్ చేస్తూ వస్తున్నాం అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, విజిన్జామ్ సీ పోర్ట్కి సంబంధించి. మనము దీనిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా ఇన్క్లూజివ్ గ్రోత్ అన్నటువంటి టాపిక్లో ఎకానమీ కింద చదువుకుంటాం. అయితే ఇక్కడ ఏదైతే విజిన్జామ్ సీ పోర్ట్ లేదా ఇంటర్నేషనల్ సీ పోర్ట్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉందో, ఇది ఇండియాకి సంబంధించిన ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అన్నమాట. ఇది ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. ఇది మరి ఫస్ట్ కార్గో షిప్ అన్నటువంటిది 2023 అక్టోబర్లో ఇక్కడికి రీచ్ అయింది. సో ఇక్కడ డీప్ వాటర్ ఛానల్ అన్నటువంటిది ఉంటుంది, అలాగే పెద్ద బర్త్ ఏరియా అన్నటువంటిది ఉంది. కాబట్టి గూడ్స్ని లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే కేరళ గవర్నమెంట్ టేకప్ చేసినటువంటి ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ ఈ యొక్క విజిన్జామ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్ అన్నటువంటిది. మరి దీనిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో అదానీ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి దీనిని DBFOT అన్నటువంటి బేసిస్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏంటి DBFOT బేసిస్ అంటే, అందులో D వచ్చేసరికి డిజైన్ అంటాం, B వచ్చేసరికి ఏమంటాం, డిజైన్ బిల్డ్ ఆపరేట్ అనేసి మనం చాలా చదువుకుని ఉండుంటాం DBO అనేసి. ఇందులో F వచ్చేసరికి ఫినాన్స్ అన్నటువంటిది, O వచ్చేసరికి ఆపరేట్, T వచ్చేసరికి ట్రాన్స్ఫర్. సో దీనిని DBFOT బేసిస్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని డెవలప్ చేయటం జరిగింది. సో కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురంలో ఇది ఉంది. మనకి సదర్న్ కోస్ట్ అనేసి చెప్పాలి. ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్స్కి ఇది ఈజీ యాక్సెస్ అందించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొలంబో, సింగపూర్, దుబాయ్ ఇలాగా ఈ కంటైనర్ మూమెంట్ యొక్క కాస్ట్ని రెడ్యూస్ చేయడానికి, తొందరగా ఫారిన్ డెస్టినేషన్స్కి రీచ్ అవ్వటానికి ఈ పోర్ట్ అన్నటువంటిది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ఇండియాలో 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, కానీ మన ఇండియాలో ఎక్కడా కూడా ల్యాండ్ సైడ్ మెగా పోర్ట్ టెర్మినల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది ఎక్కడా లేదు. అంటే పెద్ద పెద్ద లార్జ్ కంటైనర్ షిప్స్ని డీల్ చేసేలాంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి లేదనమాట. అంటే ఇప్పుడు మనం ఇంకోటి గమనించాలి, అదేంటి, ఇండియాకి సంబంధించి ట్రాన్స్షిప్మెంట్ కార్గో ఉంటుందా, వాటిని మనం మన ఇండియాలో కాకుండా బయట సైడ్ హ్యాండిల్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొలంబో, సింగపూర్, క్లాంగ్ ఇలాంటి ప్లేసెస్లో అనమాట. దానివల్ల మన యొక్క కెపాసిటీ తగ్గుతోంది. ఫారెక్స్ సేవింగ్స్, FDI, ఎకనామిక్ యాక్టివిటీ వీటన్నిటి మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి వాటన్నింటినీ మనం చేసుకోవాలి, మన ఎకనామిక్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి, మన లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేసుకోవాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోవచ్చు, అట్లానే ఈ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, రెవెన్యూ అన్నటువంటిది పెరుగుతుంది. వీటన్నింటి కోసమే ఇప్పుడు ఈ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, ఈ మంత్లో డెజర్టిఫికేషన్ అలానే వాటర్ స్కేర్సిటీ వీటికి సంబంధించి వీటిని ఎలా ట్యాకిల్ చేయాలి అన్నట్టుగా సౌదీ అరేబియాలోని రియాద్లో ఒక మీటింగ్ అన్నటువంటిది జరగబోతోంది. మనకి డెజర్టిఫికేషన్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ ఫర్టైల్ ల్యాండ్ అన్నటువంటిది డిగ్రేడ్ అవుతూ డెజర్ట్ లైట్ కండిషన్స్ అన్నటువంటి ఫామ్ చేస్తే వాటిని డెజర్టిఫికేషన్ అనేసి పిలుస్తూ ఉంటాం. డెజర్టిఫికేషన్ ఎలా సంభవిస్తుంది, ఒకటి ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టైల్ ల్యాండ్ అన్నటువంటిది డెజర్ట్ లైక్ కండిషన్స్గా మారిపోతే గ్రాడ్యువల్ ప్రాసెస్ అనమాట. దీంట్లో వేరియస్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ గ్రేజింగ్ కావచ్చు, ఫార్మింగ్ ప్రాక్టీసెస్ సరిగ్గా లేకపోవటం కావచ్చు, డిఫారెస్టేషన్ కావచ్చు, అలాగే ఈ వెజిటేషన్ కవర్ని రిమూవ్ చేయటం కావచ్చు, వాటర్ రిటెన్షన్ కెపాసిటీ తగ్గిపోవటం కావచ్చు, సాయిల్ ఎరోషన్ కావచ్చు, ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి. ఇది కాకుండా డ్రాట్ లేదా వాటర్ స్కేర్సిటీ అంటాం. ఏంటి, ఒకటి మేజర్ వచ్చేసరికి ప్రెసిపిటేషన్ అన్నటువంటి తగ్గిపోతే, బిలో యావరేజ్ రెయిన్ఫాల్ అన్నటువంటిది చాలా కాలం పాటు ఉంటే వాటర్ స్కేర్సిటీ వస్తుంది. ఆ వాటర్ స్కేర్సిటీ తక్కువ కాలం ఉండొచ్చు, ఎక్కువ కాలం ఉండొచ్చు. ఎక్కువ కాలం ఉందనుకోండి అది డ్రాట్ అనేసి చెప్తూ ఉంటాం. అట్లానే డ్రాట్స్ న్యాచురల్గా కూడా రావచ్చు, అంటే వెదర్ ప్యాటర్న్స్ చేంజ్ అవ్వటం వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల ఈ డ్రాట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ, సివియారిటీ ఇవన్నీ పెరుగుతున్నాయి.
రెండోది హ్యూమన్ లైక్ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ డిఫారెస్టేషన్, అలానే క్లైమేట్ చేంజ్, క్రాప్ ఫెయిల్యూర్ అన్నటువంటిది, లేదు ఓవర్గా మనము వాటర్ని తోడేయటం కావచ్చు, గ్రౌండ్ వాటర్ని తీసేయటం కావచ్చు, లేదా వైల్డ్ ఫైర్స్ అన్నటువంటివి కావచ్చు. వీటన్నింటి వల్ల కూడా డ్రాట్స్ సంభవించే అవకాశం అన్నటువంటిది ఉంటుంది. అయితే డ్రాట్స్ అన్నటువంటివి డెజర్టిఫికేషన్స్కి సంబంధించి చూస్తే, డ్రాట్ అన్నటువంటిది మన యొక్క ల్యాండ్ని వీక్గా మార్చేస్తుంది. అదే డెజర్టిఫికేషన్ ఏం చేస్తుంది? డ్రాట్స్ని ఇంటెన్సిఫై చేస్తుంది. సో దీనివల్ల గ్లోబల్ ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. ఆ ఎర్త్ యొక్క హాఫ్ ఆఫ్ ల్యాండ్ సర్ఫేస్లో చాలా వరకు డ్రై ల్యాండ్సే ఉన్నాయి. కాబట్టి ఈ డెజర్టిఫికేషన్ అలాగే డ్రాట్ అన్నటువంటివి మేజర్ థ్రెట్స్గా ఉన్నాయి. కాబట్టి అందులోనే ఎస్పెషల్గా పూరెస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వల్నరబుల్గా ఉన్నాయి. వాటిలో ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ అవైలబిలిటీ, వాటి యొక్క ప్రైసెస్, వీటన్నిటి మీద ఇంపాక్ట్ అన్నటువంటిది మనకు కనపడుతుంది. కాబట్టి ఒక మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అన్ని స్టేక్ హోల్డర్స్ కూడా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తూ రీఫారెస్ట్రేషన్ చేయటం, అలాగే గ్రేజింగ్ని కంట్రోల్ చేయటం, క్రాప్ రొటేషన్ లాంటి పద్ధతుల్ని పాటించటం, అలాగే ఇంకా ఏమేం చేయాలి? డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ని తీసుకురావటం, వాటర్ ఎఫిషియంట్ ఇరిగేషన్ సిస్టమ్స్, ల్యాండ్ని రీస్టోర్ చేయటం, ఇలాంటివన్నీ చేయాలి. యునైటెడ్ నేషన్స్ ఏమంటోంది చూడండి, హ్యూజ్ కాస్ట్ని పే చేయాల్సి వస్తుంది డ్రాట్స్ మరియు డెజర్టిఫికేషన్ ఎదుర్కోవాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే 2000వ సంవత్సరం నుంచి ఈ క్లైమేట్ చేంజ్ అలాగే ల్యాండ్ మేనేజ్మెంట్ వీటి వల్ల 40% ల్యాండ్ అన్నటువంటిది డిగ్రేడ్ అయిపోయింది. అంతేకాదు ఇప్పుడు ఈ సివియారిటీ అన్నటువంటిది 29% పెరిగిపోయింది అన్నట్టుగా చెప్పటం జరిగింది. దీనివల్ల 1.8 బిలియన్ మంది పీపుల్ యొక్క లైవ్లీహుడ్ అన్నటువంటిది ఇంపాక్ట్ అవుతుంది. ఎస్పెషల్గా పూరెస్ట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే దీని యొక్క ఎఫెక్ట్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్ చెప్తోంది. కాబట్టి దీనికంటూ నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ తీసుకురావాలి. అంటే ఏంటి? చెట్లను పెంచటం, లైవ్ స్టాక్ గ్రేజింగ్ని మేనేజ్ చేసుకోవటం, గ్రీన్ స్పేసెస్ని క్రియేట్ చేయటం సిటీస్లో కూడా, అలానే ఈ డ్రాట్ని తగ్గించేలాగా కాస్ట్ ఎఫెక్టివ్ వేస్ని కనిపెట్టడం, ఇవన్నీ కూడా అన్నమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ టాపిక్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.